ఓకే. ఎనీథింగ్ సెక్యులరిజం పేరుతో చాలా లొల్లిలు జరుగుతున్నాయి. బయట చాలా గొడవలు జరుగుతున్నాయి. అది రిలీజియస్ డిస్క్రిమినేషన్ కావచ్చు. ఇక్కడైనా కాదు, బంగ్లాదేశ్‌లో కూడా సేమ్ ఇష్యూస్. సో వాటి మీద మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు ఏంటంటే మనం బేసిక్గా నేను అందుకనే అంటాను, మన మతం మన పూజ గదిలో, మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి. మనం ఇంటి నుంచి బయటపడిన తర్వాత అందరం కూడా ఈ దేశం యొక్క పౌరులు అన్న భావనతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన భారత రాజ్యాంగం కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే ఈరోజు 26 నవంబర్. కాబట్టి ఈరోజు మన సెక్యులర్ అండ్ సోషలిస్ట్ ఈ రెండు పదాలు మనకు 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాడ్ చేసుకున్నాం. నిన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవి రెండు కూడా ఉండాలి. సెక్యులర్ అంటే అన్ని మతాలను సమంగా ప్రభుత్వం ఆదరించడం. సోషలిజం అంటే కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఆదాయం లేకుండా అందరికీ దాన్ని ఇవ్వగలగాలి. ధనికులు పేదలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఏదైతుందో ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. మరి రెండు జరగట్లేదు కదా? జరగాలి కదా. మరి అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ప్రజలు. మరి అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్కు సత్యాగ్రహం అవుతోంది, ఉద్యమం అవుతోంది అంటే ఏ విషయం కూడా ఉద్యమం స్థాయికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే ఫైనల్గా ఇప్పుడు చూసాం, మన రైతులది కూడా మనం చూసాం. రైతులు కూడా ఒక సంవత్సరం రోజు వాళ్ళు అక్కడ బార్డర్లో కూర్చోవడం వల్ల ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని వాటిని స్పందించి వాళ్ళతో డైలాగ్ ఇవ్వాలి, వాళ్ళతో చర్చించాలి. మా నిర్ణయం ఇలా ఉంది, మీరు ఇలా అంటున్నారు, అందరూ కూర్చొని చర్చించుకొని ఫైనల్గా దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. అలా కాకుండా మేము ఇదే చేస్తాము అంటే ఫైనల్గా ఇలాంటి సత్యాగ్రహాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరం రాకూడదు ఎప్పుడు కూడా ప్రభుత్వం. సో ఆ విధంగా ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే ఈ సెక్యులరిజం గురించి మీరు మాట్లాడారు కాబట్టి అందరూ మనం ఒకరినొకరు గౌరవించుకోవడం ఇదే ప్రతి రిలీజియన్ కూడా చెబుతుంది, ప్రతి మతం కూడా ఇదే చెబుతుంది. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని గౌరవించాలి అన్నదే మనం అనుకుంటున్న విషయం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేసి ఈ విధంగా మతాలు కులాలు అని ప్రజల్ని రెచ్చగొట్టడం అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా కేవలం ఎన్నికల కోసం ప్రజలను విభజించడం అన్నది, ఈ మతాలు కులాల పేరిట ఇంత అభివృద్ధి చెందుతున్నాం, ఇంత చదువుతున్నాం, ఇంకా మనం మతాలు కులాల మీదే మన ఆలోచనలు ఉండిపోతే మరి అభివృద్ధి దిశగా ఎప్పుడు వెళతాం మనం? ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం.